వండర్ఫుల్ సార్. సో ఎనీ అంటే డిఫికల్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే నాకు అనుకున్నాను ప్లాస్టిక్ సర్జన్ కాస్మెటాలజీ ఇది అంటే ఇది మాత్రం కాదు, అన్ఫోర్సీన్ ఇన్సిడెన్సెస్ అవుతుంటాయి, యాక్సిడెంట్స్, చెయ్యి ఇబ్బంది అవటము, కాలు మొహమే ఒక సైడ్ అంతా ఇబ్బంది అవడము. సార్ ఐ ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ దిస్ యాసిడ్ అటాక్స్, అది విమెన్ మీద కూడా జరుగుతూ ఉంటాయి, అన్నీ బయటికి రాకపోవచ్చు అన్ఫార్చునేట్లీ. సో అది కూడా ప్లాస్టిక్ సర్జరీతో పాసిబుల్, యాసిడ్ అటాక్స్ కూడా అంటే రివర్స్ చేయడం ఫేస్? రివర్స్ చేయలేమండి. అంటే వీ కెన్ మేక్ దెమ్ నార్మల్, అంటే నియర్ నార్మల్ తీసుకురాగలం కానీ నార్మల్ అవ్వదు. ఎందుకంటే స్కారింగ్ ఈజ్ నేచర్. సో ఒకసారి కట్టు పడింది అంటే స్కార్తోనే హీల్ అవుతుంది, ఆ స్కార్ కనిపిస్తుంది. సో మేము ప్లాస్టిక్ సర్జన్స్ ఏం చేస్తామంటే వీ మేక్ దెమ్ ఎస్ ఫైన్ స్కార్స్. స్కార్ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ చేస్తాము, దే ఆల్సో హ్యావ్ స్కార్స్, బట్ వీ క్యామోఫ్లాజ్ ద స్కార్స్. ఇప్పుడు రైనోప్లాస్టీ అనుకోండి ఇక్కడెక్కడో దాచేస్తాం, లోపల దాచేస్తాం. ఫేస్ లిఫ్ట్ అనుకోండి ఇక్కడెక్కడో దాచేస్తాం, కనపడవు జనాలకి. సో స్కారింగ్ ఈస్ దేర్. యాసిడ్ విక్టిమ్స్కి వీ కెన్ మేక్ దెమ్ బెటర్ బట్ నాట్ నార్మల్. బట్ వాట్ అబౌట్ దిస్ యాక్సిడెంట్? అవి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో మైక్రోవాస్కులర్ సర్జరీ అనేది మెయిన్ ఆస్పెక్ట్ ఉంటుందండి. మైక్రోవాస్కులర్ అంటే మైక్రోస్కోప్లో చిన్న చిన్న వెజల్స్ కూడా వి జాయిన్. సో హెయిర్ కన్నా తిన్న సూచర్ తోటి జాయిన్ చేస్తాం. సో ఆ స్పెషలైజేషన్ వల్ల మేము బాడీలో వేరే టార్గెట్ పార్ట్స్ని తీసుకొచ్చి ఈ పార్ట్ని తయారు చేయగలం. ఇప్పుడు నా క్యాన్సర్ పేషెంట్స్ రెగ్యులర్గా చేస్తాను. సో ఇప్పుడు జా తీసేశారు, దాని గురించి చెప్పండి సార్. క్యాన్సర్ పేషెంట్స్ని అంటే ఫస్ట్ అంటే మీరు చెప్పడం వల్ల నాకు తెలుస్తుంది పాస్ట్ 10 yearsలో ఎంత క్యాన్సర్ పేషెంట్స్ కౌంట్ పెరిగింది అని చెప్పి. పెరుగుతుందండి, పొల్యూషన్ పెరుగుతుంది అండ్ ప్రోడక్ట్ మిస్యూజ్ పెరుగుతుంది. టొబాకో ఎస్పెషల్లీ కామన్గా చెప్పేది, నా పేషెంట్ చెప్తాను మందు తాగినా పర్లేదు సిగరెట్ తాగండి అని చెప్తాను నేను నా పేషెంట్స్కి. సిగరెట్ ఈజ్ వెరీ డేంజరస్. మందు అంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఇట్. లివర్ ఈజ్ రీజనరేటింగ్ ఇట్ సెల్ఫ్. సో మందు తాగిన ఒక టైం ఇచ్చామనుకోండి లివర్ రీజనరేట్ అయిపోతుంది, లంగ్స్ కాదు. అది బాడీలో టొబాకో అలాగా, టొబాకో ఇస్ వెరీ హైలీ కార్సినోజెనిక్ అనమాట. సో ఎంత టొబాకో చ్యూవింగ్ ఎస్పెషల్లీ పొగాకు నమ్ములు ఇక్కడ పెట్టుకుంటారు గుట్కా, ఇవి కామన్. ఇప్పుడు నేను నార్త్లో ట్రైన్ అయ్యాను కదా, అక్కడ ఇంకా ఎక్కువ ఉండేవి హెడ్ అండ్ ఫేషియల్ సర్జరీస్ అవి. సో మొత్తం చిన్నగా స్టార్ట్ అవుతుంది, పాపం అల్సర్ అనుకుంటారు అది. అందుకే అల్సర్ ఏదైనా హీల్ అవ్వట్లేదు 2 weeks నుంచి అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ ఖచ్చితంగా వెళ్ళాలి. సో అల్సర్ నార్మల్ అల్సరా క్యాన్సర్, ఎందుకంటే చిన్న స్టేజ్లో చూసామనుకోండి చిన్న సర్జరీతో అయిపోతుంది అండ్ దాన్ని రిజల్ట్స్ చాలా బాగుంటాయి. పేషెంట్ సర్వైవల్ చాలా నార్మల్గా ఉంటుంది. మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అట్లా పుండు ఉంది ఏం కాదు అని రేపు 3-4 నెలల తర్వాత వస్తారు, అప్పటికి అది మొత్తం బాకిపోయింది. దాన్ని అప్పుడు ఏం చేయలేం, దాన్ని హ్యూజ్ సర్జరీస్ చేసిన తర్వాత లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. వీ కాంట్ సే దట్ మోర్ దాన్ 5 years ఇలా అయిపోతాయి. సో అర్లీగా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో అవాయిడ్ ఆల్ దిస్ జంక్ ఫుడ్ తగ్గించాలి, గుడ్ స్లీప్, ఈట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అట్ హోమ్. బయట ఫుడ్ తగ్గించేసేయాలి కంప్లీట్గా. ఇంట్లో ఎంతైతే ఏదైనా ఇంట్లో వండుకోవడానికి ట్రై చేయాలి. బయట తిన్నా ఎప్పుడో ఒకసారి. టొబాకో మాత్రం ఐ సే నో, ఇంక్లూడింగ్ దిస్ గుట్కా ఎవ్రీథింగ్. నో, టొబాకో ఏ ఫామ్లో కూడా తీసుకోకూడదు, అది హైలీ కార్సినోజెనిక్. అది అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేస్తాం కదా మేము, పేషెంట్ స్మోకర్ ఉన్నారంటే 3 weeks ఆపిన తర్వాతనే సర్జరీ తీసుకుంటాం, ఎందుకంటే హీలింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో బట్ దీస్ ఎఫెక్ట్స్ ఆర్ రివర్సబుల్. ఆపేస్తే 1 yearకే దాని స్టడీస్ ప్రకారం 60 to 70% ఆఫ్ దట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ విల్ రెడ్యూస్. సో వి సే ఎంకరేజ్ పేషెంట్స్ నాట్ టు స్మోక్. ఓకే. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే సర్జరీ చేస్తారు? ఐ అండర్స్టూడ్ బ్రెస్ట్ కదా, బ్రెస్ట్ తీసేయాల్సి వచ్చినా లేకపోతే నార్మలైజ్ చేయాల్సి వచ్చినా, యూ ప్లీజ్ టెల్ మీ సార్. అంటే వీఆర్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ కదండి. సో ఈ ఫీల్డ్లో వి టైఅప్ విత్ ఆంకో సర్జన్స్. సో క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. సో మా పార్ట్ ఏంటంటే దాన్ని నార్మల్గా చేయడం, సో తీసేయడం వాళ్ళ ఆంకో సర్జన్ పార్ట్. సో తీసిన తర్వాత వదిలేం కదా, జా లేకుండా బతకలేము, బ్రెస్ట్ లేకుండా. ఇప్పుడు బ్రెస్ట్ కూడా చెప్తాం, ఎంకరేజ్ చేస్తాం పేషెంట్కి, మీకు నార్మల్ లైఫ్ కావాలంటే యూ కమ్ టు ఏ రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జన్ హూ కెన్ డూ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్స్ ఆల్సో. సో కన్సిడర్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు జా తీసిన తర్వాత జా ఎఫెక్టివ్గా రీకన్స్ట్రక్షన్ అవ్వాలి. అది మేము మైక్రోవాస్కులర్ వచ్చింది కాబట్టి మేము ఏ బాడీ పార్ట్ అయినా మోల్డ్ చేయగలం. అందుకే ప్లాస్టిక్ అంటేనే మోల్డింగ్ అనమాట. మీరు మామూలుగా మా కామన్గా అడిగే జోక్ ఇది, మీరు ఏ ప్లాస్టిక్, మీరు సర్జరీ అయిన తర్వాత అడుగుతారు పేషెంట్స్ వచ్చి, సర్జరీ అయిపోయింది ప్లాస్టిక్ ఎప్పుడు చేస్తారు సార్ అంటారు. రెగ్యులర్ వింటామండి. జీవితంలో. సో ప్లాస్టిక్ అంటే మోల్డ్, అలా మోల్డ్ చేస్తాం కాబట్టి రీకన్స్ట్రక్షన్స్ అన్ని చేస్తాం. సో కన్సల్ట్ ఏ గుడ్ ఆంకో ప్లాస్టిక్ సర్జన్ ఆల్సో ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్. అసలు మీరు ఇన్ని చెప్పిన తర్వాత మన జీవితంలో మన శరీరంలో ఇన్ని సమస్యలు ఉంటాయని అనిపిస్తుంది నాకైతే. టిప్ టు టో అని మీరు అప్పుడన్నప్పుడే నేను అసలు గుర్తించలేకపోయాను. బట్ ఓ మై గాడ్, వాట్ ఈస్ ద డిఫికల్ట్ సినారియో యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ దిస్ 15 years, సార్?
ఒకటో రెండో ఉంటాయి ప్రతి ఒక్కరికి, Hmm. అయిపోయింది అని అనిపిస్తుంది అసలు నిజంగానే. అంటే ఇప్పటిదాకైతే కొన్ని కేసెస్ ఉంటాయండి, ఎంత చేసినా మనం ఏం చేయలేమే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక కేసు అయితే బాంబ్ బ్లాస్ట్ కేసు ఫేస్ చేసాం ఒకసారి. ఎంత సర్వైవ్ చేద్దామంటే రీకన్స్ట్రక్షన్స్ జా లేదు అమ్మాయికి, డిఫరెంట్ ట్రై చేస్తున్నాము. ఆ ఎఫెక్ట్, బాంబ్ ఎఫెక్ట్ తోటి ఎప్పుడు బ్లడ్ వెజల్ జాయిన్ చేసినా క్లాట్ అయిపోతుంది అనమాట. Bah. సో వీ ట్రైడ్ ఎ లాట్. అది డిఫికల్ట్ కేసు ఇప్పటిదాకా. Yes, వండర్ఫుల్ సార్. సో ముదిత is affordable, trustworthy, రన్ బై యూ అండ్ ఎక్స్పర్టీజ్ టీమ్. మన హైదరాబాద్లోనే వెరీ మచ్ అఫోర్డబుల్. చిన్నదంటే చిన్నది, మీ ఫేస్లో మీరు ఆర్ బాడీలో ఆల్టర్ చేసుకోవాలి అనుకున్న దగ్గర నుంచి అన్ఫార్చునేట్లీ పెద్ద పెద్దవి కూడా మీరు, ఇఫ్ యూ వాంట్ చేంజ్, యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఎక్స్పర్టీజ్. ఇంతసేపు మాట్లాడిన తర్వాత అయితే ఐ విల్ డెఫినెట్లీ డేర్ టు రికమెండ్ ముదిత, బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ కదా. మన బాడీ, మన ఫేస్, ప్రతిదీ ట్రస్ట్ చేసి ఒక డాక్టర్ చేతిలో పెట్టాలంటే అసలు ఫస్ట్ ఆ డాక్టర్ ఎంతవరకు ట్రస్ట్ వద్ది ఏంటి అని సరే చెప్తున్నారు, రీసెర్చ్ చేసుకోండి. ఐ హ్యావెంట్ సీన్ సచ్ అ నాన్ జడ్జిమెంటల్ పర్సన్ సార్ ఈ మధ్యకాలంలో, బికాస్ ఎక్కడ మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేయలే ఇంతసేపు మన కాన్వర్జేషన్లో. వీ టాక్డ్ అబౌట్ జెండర్ డిఫరెంట్ సర్జరీస్, అసలు బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్స్, ఇవన్నీ. ఇట్ వాస్ వెరీ గుడ్. సో ట్రై కనెక్టింగ్ టు ముదిత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటరాక్షన్ విత్ అస్ సార్. సో మనం ఇదేదో ట్రిప్స్ ఏదో అన్నారు, అది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆఫ్ ద కెమెరా ఊరికి తెలుసుకుంటా సరదాగా జనరల్ నాలెడ్జ్ కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.